జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం తెలంగాణ ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుందని పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైటెక్స్ నిర్వహించిన నారెట్కో తెలంగాణ 15వ ప్రాపర్టీ షోను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని, హైదరాబాద్ అభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం కీలక భూమిక పోషిస్తుందని అన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల విస్తరణకు రియల్ ఎస్టేట్ కీలక మౌలిక సదుపాయాలను అందిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, నారెట్కో ప్రెసిడెంట్ విజయసాయి మేకా తదితరులు పాల్గొన్నారు. Owning a house in their lifetime, it's an ambition for millions of people, and you are solving their problems. And let me begin by stating the obvious yet profound truth. The real estate sector is the primary engine of Telangana's growth. It's more than just bricks and mortar. It's the driver of our economy and a monumental source of opportunities. From the construction worker laying the foundation to the architect designing the future, and from the material supplier to the financial institution providing the home loan, the sector creates direct and indirect employment and an immense scale. The growth is definitely when compared with the in the environment. Ensuring policies are pragmatic and industry concerns are heard. For 50 ఏమీ ఆశించకుండా సమాజంకు సేవ చేయడం ద్వారా జీవితానికి సార్థకత ఏర్పడుతుందని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెంలోని ఒక నిరుపేద కుటుంబానికి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూతని అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, షేక్ ఇబ్రహీం జిలానీ, బహదూర్ బాషా, రియాజ్ బేగ్, షేక్ మహబూబ్ షుభానీ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పాతనందాయపాలెం పంచాయతీలోని జంజం టీ స్టాల్ పక్కన ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము. మరి అందరూ కూడా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. హిందూ సమాజంను ఏకం చేసి దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఏర్పడిందని ఆర్ఎస్ఎస్ సంఘం బాపట్ల ఖండ కార్యవాహ బొమ్మిశెట్టి బాలాజీ అన్నారు. బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాల కరపత్రంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ వచ్చే ఆదివారం కర్లపాలెంలో విజయదశమి ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తునుకుంట్ల సుబ్బారావు, గాజుల శ్రీనివాసరావు, ఉప్పే నరసింహారావు, పెద్దమల్లు ఉదయచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. హిందువులు సత్తా చాటాలనే ఇది కాకుండా కుల మతాలతో అందరితో సన్నిహితంగా ఉంటూ కూడా మన మతాన్ని మనం గౌరవించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కర్లపాలెం మండలంలో రేపు జరగబోయే విజయదశమి ఉత్సవాల ఆహ్వానానికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కమిటీ వారు తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ కర్లపాలెం మండలంలోనే శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ సమాజం ఆర్ఎస్ఎస్ సంబంధించి హిందువులందరూ ఏకం అవ్వాలని చెప్పని ఈ సందర్భంగా అందరినీ
ఈ మీటింగ్ ఆహ్వానిస్తున్నాము. అట్లానే ఆర్ఎస్ఎస్ కవాస్ అనేది కర్లపాలెం సెంటర్లో జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నిర్వహించారు. బొడ్గాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి దివంగత లక్ష్మీ నరసింహ స్మారక కార్యక్రమంలో సీఎం రేవంత్ గౌరవ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల, వృద్ధాంతర, స్థానిక నాయకులతో కలిసి స్మారక కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో స్వాగతముగా మమేకరించగా బాధిత కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా రైతు సంక్షేమం, విద్యుత్ సరఫరా, ఉద్యోగ నియామకాలు, పెట్టుబడులు, ప్రోత్సాహక చర్యలు వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలపై కూడా మంత్రులు సమగ్రంగా సమీక్షించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారం అసత్యమని సీఎం రమేష్ స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానం కొత్తదేమీ కాదని గుర్తు చేశారు. ఇప్పటికే 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వ కాలంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం అపోలో ఆసుపత్రులకు పీపీపీ మోడల్లో అప్పగించామని తెలిపారు. అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది. బ్రహ్మాండంగా అక్కడ కాలేజీ ఉంది. అది 14-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి గుజరాత్లో నడుస్తున్నాయి. ఇప్పుడు యూపీలో ఇదే పద్ధతిలో చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ఉంటే అదేదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు. ఉల్లి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు రైతులకు నష్టంగా మారాయని, కనీసం క్వింటాలకు 1200 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్ ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక
200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక పంటను నీటిపాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముందుకొచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము, 1200 రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకొచ్చి 1200 రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ముఖ్యంగా సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన మాట్లాడుతూ రమేష్ అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అని వ్యాఖ్యానించారు. 10 మెడికల్ కాలేజీల్లో ఒక మెడికల్ కాలేజ్ తీసుకుందామని చంద్రబాబుతో బేరం మాట్లాడుకుని ఉంటాడని ఆరోపించారు. ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయడానికి రమేష్ వచ్చాడని అనుకున్న వారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారని అన్నారు. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి? ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి? ఆయనకి ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా ఆ పీపీపీ విధానం చాలా మంచిది, దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ డిప్యూటీ సీఎం తాట రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పూటకో మాట మాట్లాడుతూ బీసీలను నమ్మించి చివరికి మోసం చేశాడని ఆరోపించారు. దేశంలోనే ఒక చిల్లర జోకర్ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినని విమర్శించారు. శాతం ఇస్తా అంటాడు, మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా 42% అంటాడు, నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు, బిల్లు తీసుకొస్తా అంటాడు, ఐదోసారి మొన్న జీవో ద్వారా 42% అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట. ఈ రోజు తెలంగాణలే కాదు, యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. కాంగ్రెస్ అధిష్టానము ఆయన పక్క పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి 2 రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసం అనేక సార్లు ప్రయత్నం చేసినా గానీ సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు. దిక్కుతోచని పరిస్థితులలో కుడిదిలో పడ్డ ఎలుక లెక్క రేవంత్ రెడ్డి కొట్టుకునే పరిస్థితి కనబడతా ఉన్నది. 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తానని ఆశపెట్టి నమ్మించి నట్టేట ముచ్చినట్టు బీసీ వర్గాలన్నీ కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద బగ్గున మండుతున్నారు. ఇప్పటికైనా సిగ్గు శరం ఉండేది ఉంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మీద మరి ఒక చిత్తశుద్ధితోటి ఒక్కొక్కటిగా దాన్ని క్షమించండి. ఇప్పటివరకు 22 నెలలైనా ఏం చేయలేకపోయినా ఇప్పటి నుండి ఒక్కొక్కటిగా చేస్తానని చెప్పేసి ఇంకా ప్రజలకు అప్పీల్ చేసుకొని పోతే ఆయన ప్రజలు ఏమైనా క్షమిస్తారు, లేకపోతే కర్రు కాల్చి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట రాజకీయ నాటకం చేస్తోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. అన్ని నిజాలు తెలిసి కూడా బీసీలను నమ్మించి చివరికి మోసం చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం చేపడతామని చూపిస్తూ వాస్తవానికి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చర్యలు ఉపయోగిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ అభిప్రాయపడ్డారు.
అదొక డ్రామా. నీకు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు. నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఏదో ఒక డ్రామా చేశావు నువ్వు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి 300 కోట్లు వస్తాయి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అయితే ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లో కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్ కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు. కార్మికులకు ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరివి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊర్లలో ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన. రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ యువతకు ఆశ చూపే విధంగా నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేసే చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇప్పుడు నిజమైన అవకాశాలు వస్తున్నాయన్నారు. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మొన్న ఏదైతే 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి, నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు గ్రామం తిరిగి, గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు, యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, మినీ డిఎస్సి అన్నాడు. కానీ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని, విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంజన్ కుమార్ యాదవ్ చేసిన కృషిని పార్టీ గౌరవిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధత, కష్టాన్ని హైకమాండ్ గమనించిందని చెప్పారు. అంజన్ కుమార్ యాదవ్కు తన స్థాయికి తగిన గుర్తింపు కాంగ్రెస్ తప్పక ఇస్తుందని నచ్చజెప్పినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలన్నదే అంజన్ కుమార్ యాదవ్ ఆలోచనగా వివేక్ పేర్కొన్నారు. కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు పార్టీని బలోపేతం చేయడానికి, ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చజెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. కేంద్ర దేశ రాజకీయ పరిస్థితులలో ఇవన్నీ చూసుకొని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు
పార్టీని బలోపేతం చేయడానికి, ఎవ్వరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ఏదైతే మీరు కృషి చేసినారో పార్టీ గుర్తిస్తుంది. మీకు ఏదైతే మీ స్థాయికి సరైన మీకు విలువ ఇస్తుందని చెప్పి వారికి నచ్చ చెప్పడం జరిగింది. అంజన్ కుమార్ యాదవ్ గారు కూడా ఇన్ని సంవత్సరాలు వారికి ఏకైక లక్ష్యం వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు గెలవాలి, ప్రధానమంత్రి కావాలని చెప్పి వారికి చాలా ఆ ఆలోచన ఉంది. నేను దాని గురించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వం కీలకమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వ పాలనలో కార్యకర్తలంతా కష్టపడి ప్రజల కోసం పని చేయాల్సిందని ఆయన సూచించారు. పార్టీ విజయానికి ఒక్కో కార్యకర్త అంకిత భావంతో సేవ చేయాల్సిందని మంత్రి పొన్నం వివరించారు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. రేపు జూబ్లీహిల్స్ ఎన్నిక గెలవడానికి నాయకత్వం సారథ్యం అంజన్ కుమార్ గారి నాయకత్వంలోనే జరుగుతుంది. అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంటు సభ్యుడిగా ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిపించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నారు. వారు కోరుతారు. తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది. అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు. కాబట్టి దాని గురించి ఎవరు మంత్రిత్వ శాఖలు వైద్యరంగ అభివృద్ధిపై ముఖ్యమైన ప్రకటనలు చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతిలో సెంట్రల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ యోగా అండ్ ఆయుష్ను నిర్మించబోతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆయుష్ డాక్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కాకినాడ, విశాఖ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులు సిద్ధం చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆయుష్ నిధులకు ప్రతిపాదనలు పంపకపోవడం వల్ల రంగ అభివృద్ధి తగ్గిపోయిందని విమర్శించారు. ఆయుష్ వ్యవస్థని పటిష్టపరచడం కోసం అనేక రకాలైన సకారాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అలోపతిక్ పీజీ డాక్టర్స్ లభిస్తున్న స్టైఫండ్కి సమాంతరంగా ఆయుష్ పీజీ విద్యార్థులకు కూడా స్టైఫండ్ను పెంచడం, ఈ ఆయుష్ యునాని న్యాచురోపతి యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకి కాస్త ప్రోత్సాహాన్ని అందించడం, తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం, భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు 166 కోట్లని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కొత్తగా 5 ఆయుష్ హాస్పిటల్స్ని 3 కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం. ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం. గతంలో 5 సంవత్సరాల పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది. స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 83 కోట్లని, రెండవ సంవత్సరం 126 కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించడం జరిగింది. హైకోర్టు స్టే పైన ఎంపీ ఈటల రాజేంద్ర స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా చేతులు ఎత్తేసిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించి ముందే తెలిసినట్టుగా జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏమీ కాకుండా గతంలోనే ప్రజలను మోసం చేసిన పార్టీ అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పాటించకుండా రాజకీయ నాటకాలు ఆడటం దేనిద్దరికీ ఉదాహరణ అని అన్నారు. ఇంత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. కానీ ఆయనకున్నట్టున్నది
మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు అని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించిండ్రో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఇంత మూర్ఖంగా. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.